వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబర్ మాసంలో ముగియనున్న జెడ్పీటీసీల పదవీ కాలం, సర్ ప్రోగ్రాం పూర్తయితే స్థానిక ఎన్నికలే తరువాయి. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద జాగ్రత్త. తడి పొడి చెత్త చెదారంతోనే సంపద సృష్టించడమే ధ్యేయం అంటున్న జంగారెడ్డిగూడెం డిప్యూటీ ఎంపీడీఓ సుజాత. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కార్యదర్శులు. గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన జంగారెడ్డిగూడెం సాక్షి రిపోర్టర్ దనిశెట్టి భాస్కర్ ఘన నివాళి అర్పించిన పాత్రికేయులు, నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు. జంగారెడ్డిగూడెం 9వ సచివాలయాన్ని మార్చాలంటున్న జేపీ యూత్ అధ్యక్షుడు పొదిలి పని. కేతవరం రహదారి వేయాలంటున్న విద్యార్థులు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమంపై జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు గ్రామ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ బిఎన్వి సుజాత, కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తడి పొడి చెత్త చెదారం వేరు చేసి దాని ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే విధానాన్ని గృహస్థులకు నేర్పించాలని, తద్వారా పూలు కూరగాయలు పండించుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. ఆరోగ్యవంతమైన కూరగాయలను పండించుకుని ఆదా పొందే విషయాలను సూచించారు. ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయిలో తడి పొడి చెత్త చెదారాలను వేరు చేసే విధంగా కృషి చేసి తద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని, వ్యర్థ పదార్థాల ద్వారా సంపద సృష్టికి శ్రీకారం చుట్టే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు ఈవో పిఆర్డి సుజాత తెలియజేశారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని నాగులగూడెం సెక్రటరీ పి నాగలక్ష్మి సిటీ న్యూస్తో పేర్కొన్నారు. అలాగే ఈ షెడ్యూల్లో మధ్యాహ్నం ప్రోగ్రాంలో మధ్యాహ్నం చేయవలసిన అంశాలు కూడా మనం ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి తెలియజేస్తాము. ఈ వారం రోజుల షెడ్యూల్ ప్రకారంగా అన్ని విషయాలు మనకి పైనుంచి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంట్లోనూ ఉండే వ్యర్థాలని యూజ్ఫుల్ ఐటమ్స్గా మార్చుకుని ఆ వ్యర్థపు నీటిని, గ్రే వాటర్ని కూడా ఉపయోగించుకుని కిచెన్ గార్డెన్స్, అలాగే అంటే మనకి ఇంట్లో అవసరమైన సేంద్రియ ఎరువులతోటి కంపోస్టింగ్ తయారు చేస్తూ ఆ వ్యర్థాలతోటి వాటితో మనం గార్డెన్లో అవసరమైన కూరగాయలని, పూల మొక్కల్ని పండించుకుని వ్యర్థాలని కొంచెం తగ్గించటము, ప్లస్ దాన్ని అవసరమైన వాటిగా మార్చుకుంటూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని గ్రామాల్లోనూ ప్రతి ఇంట్లోనూ పెంపొందించే క్రమంలో వీటి గురించి మనం చెప్పడం జరుగుతుందండి. నమస్కారం అండి. మండల ప్రజా పరిషత్ జంగారెడ్డిగూడెంలో ఈరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి, పంచాయతీ సెక్రటరీలకి 6 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగిందండి. ఇదేంటంటే ఎస్డబ్ల్యూపీసీ షెడ్లని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పేరు మార్చడం జరిగిందండి. దీనిలో భాగంగా ఏంటంటే మనం ఇంట్లో వాడుకునే వ్యర్థాలని వేరు చేసి తడి చెత్త పొడి చెత్తగా ఇవ్వడం, మరియు వాటర్ ఉంటుంది కదండి, దాన్ని మనం వాడుకున్న వాటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని మీద ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది ఏంటంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడానికి మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగిందండి. తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి ఇవ్వడం, దాని ద్వారా సంపద సృష్టించడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కానీ ఇది ఏంటంటే ఎక్కడ కూడా నెరవేరడం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఎవరు కూడా తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి ఇవ్వడం లేదండి. అదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకురావాలి, తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి ఇవ్వాలి, దాని ద్వారా సంపదను సృష్టించాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో కొట్టాయిగూడెం రోడ్డు నందు వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి ఆషాఢ ఉత్సవాలలో భాగంగా 2వ రోజు గురువారం సామూహిక కుంకుమ పూజల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. బ్రహ్మ వారాహి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కుబేర పాశుపత హోమం చేశారు. సానికొమ్ము శ్రీనివాసరెడ్డి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ నెల 17వ తేదీ 3వ రోజు శుక్రవారం స్వప్నవారాహి అమ్మవారి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. 1,00,000 కుంకుమార్చన ఏర్పాటు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురెల్ల రాంబాబు శర్మ తెలిపారు. 11 రోజుల పాటు సాగే ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సిటీ న్యూస్తో పేర్కొన్నారు.
భక్తవాసులకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన పుట్టగడం రోడ్డు పద్మాదేవి ఎదురుగా వేయించేసినటువంటి శ్రీ వారాహిదేవి అమ్మవారి ఆషాఢ మహోత్సవ నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. ఆ మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజున ఈ రోజు ఉదయం నుంచి కూడా ముత్తైదుల చేత సువాసినుల చేత లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుందండి. అదే విధంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి మన గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా చక్కగా ఉండాలని చెప్పి, వారి వ్యాపారాలన్నీ కూడా చక్కగా జరగాలని చెప్పి, అందరికీ కూడా ధన ప్రాప్తి కలగాలని, ఆ వచ్చినటువంటి ధనం సక్రమంగా సద్వినియోగం జరగాలని చెప్పి, ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున కుబేర పాశుపత హోమాన్ని సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క హోమంలో పాల్గొనేటువంటి వారందరూ కూడా సాయంత్రం 4 గంటలకల్లా మన స్టేజ్ దగ్గర వచ్చినట్లయితే కనుక ఈ హోమ కార్యక్రమంలో పాల్గొవచ్చండి. అదేవిధంగా రేపు శుక్రవారం అండి, అమ్మవారికి శుక్రవారం చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అటువంటి రోజున కుంకుమ పూజ చేసుకున్నట్లయితే కనుక ఆడవారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అలాగే సౌభాగ్య వృద్ధి కూడా ఉంటుందండి. అందు నిమిత్తంగా రేపు ఉదయం 9 గంటల దగ్గర నుంచి జరిగే కుంకుమార్చనలో అందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నాం. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారికి ఎటువంటి టికెట్ కానీ ఎటువంటి రుసుము కానీ లేదండి, అంతా ఉచితమే. అదేవిధంగా పూజా సామాగ్రి కూడా ఇక్కడ ఆలయం వారు అందిస్తారు. కాబట్టి మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా 23వ తారీఖు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి బ్రహ్మశ్రీ గరిగిపాటి వెంకట నరసింహారావు గారి చేత ప్రవచన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా 24వ తారీఖు శుక్రవారం ఉదయం 12 గంటల దగ్గర నుంచి కూడా మన ఆలయం వద్ద అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా విలువగా పాల్గొవాలి. అదేవిధంగా మహిళలకు ఈ 11 రోజుల పాటు కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి రవికలగుడ్డలు, గాజులు, పసుపు కుంకుమ కూడా అమ్మవారి ప్రసాదం కింద అందజేయడం జరుగుతుంది. కాబట్టి మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ అన్న సమారాధన కార్యక్రమం నిమిత్తం కానీ, ఈ పూజా కార్యక్రమం నిమిత్తం కానీ భక్తులు ఎవరైనా చందాలు కానీ, కానుకలు కానీ, విరాళాలు కానీ ఇచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆలయ కమిటీ వారిని సంప్రదించి తగిన రసీదు పొందాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. భక్త మహాశయ, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ భక్తుడు గురువారం విలువైన బంగారు హారాన్ని సమర్పించారు. తణుకు పట్టణానికి చెందిన ఓ భక్తుడి కుటుంబం సుమారు 13 లక్షల రూపాయలు విలువైన 100 గ్రాముల బరువుతో రత్నాలు పొదిగిన లక్ష్మీదేవి హారాన్ని స్వామివారికి భక్తి శ్రద్ధలతో బహుకరించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందించగా దేవస్థానం అధికారులు స్వామివారి ప్రసాదం, శేష వస్త్రాలు అందజేసి దాత కుటుంబ సభ్యులను సత్కరించారు. దాత కుటుంబం చేసిన ఈ విరాళం పట్ల దేవస్థానం అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ వారి భక్తి, సేవాభావాన్ని అభినందించారు. ఈ హారాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయం హాలులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించారు. పంటలు ఎండిపోకుండా కాపాడాలని, వివిధ పంటల రైతాంగ సమస్యలు పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి డెల్టా కాలువలకు జూన్ 1వ తేదీన ఖరీఫ్ సాగు కోసం నీరు విడుదల చేశారని, రైతులు నారుమల్లు వేశారని, అయితే ప్రస్తుతం నారుమల్లుకు కూడా నీళ్లు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా భూములకు జూలై 1వ తేదీన నీరు విడుదల చేసినా ఎంతవరకు సాగునీరు అందక పంట భూములు బిల్లుగా ఉన్నాయని చెప్పారు. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు నియోజకవర్గాల పరిధిలో వరి పంట సాగుకు నీరు అందడం లేదని, ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు ప్రారంభించామని, కాలువల్లో సమృద్ధిగా సాగునీరు ఉందని ప్రభుత్వం చెబుతున్నా పంట భూముల్లో నీరు ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కృష్ణా, గోదావరి డెల్టాల శివారు భూములకు సాగునీరు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.
భారతదేశ రైతాంగానికి తీవ్ర నష్టం కల్పించే అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మన కేంద్ర ప్రభుత్వం సంతకం చేయవద్దు అని ఈ నెల 22వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలలో నిరసన కార్యక్రమాలకు రైతాంగం సమాయత్తం కావాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు జీవి కృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, వెలగలెట్టి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు మేము తాడిపూడి ప్రారంభించాము, లేదా పట్టిసీమ కాలంలో నీళ్ళు వస్తాయి అని చెప్పేసి మాటలు ఇస్తా ఉన్నారు. కానీ శివారు ప్రాంత భూములకు నీళ్ళు అందుకోవడం వల్ల నాట్లు ఆలస్యం అవుతుంది, ఖరీఫ్ ఆలస్యం పరిస్థితి ఉన్నది. ఒక పక్కన ఎల్లిలో ప్రభావం ఉన్నది, రెండో వైపు గోదావరి నీళ్లు సరే ఆ నీళ్లు శివారు ప్రాంతానికి అందించే ప్రక్రియ సక్రమంగా జరగట్లేదు. కాబట్టి ఎప్పటికైనా శివారు ప్రాంత భూములకు సాగు అందించి ఇవాళ ఎండిపోతున్న నార్మల్ని నాటుల్ని కాపాడాలని చెప్పేసి రైతు సంఘాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు ఆయిల్ ఫామ్ రైతులు చాలా సమస్య ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా ఘాటేజ్ కంపెనీ ఏదైతే ఆయిల్ రికవరీ పర్సెంటేజ్ OER దీని మీద కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉన్నది. 17వ తారీఖున కోర్టు వాయిదా కూడా జరుగుతూ ఉన్నది. అయితే కంపెనీ మాత్రం రైతుల ఆందోళనతో మీరు కేసు ఉపసంహరించుకోమని చెప్పేసి సంఘాన్ని మాత్రం వ్యాఖ్యించిన తప్ప అది కోర్టులో కేసు ఇంకా కోర్టు ఉపసంహరించుకోలేదు. కాబట్టి OER అనే దాని మీద ఘాటేజ్ కంపెనీ రైతులు మోసం చేసే పద్ధతుల్లో కోర్టుకు వెళ్ళడం చాలా దుర్మార్గం అని చెప్పేసి రైతు సంఘం భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే కేసు ఉపసంహరించుకోవాలి. దీంతో పాటు ఆ ఘాటేజే కాకుండా ఇతర కంపెనీలన్నీ కూడా ఈ ఆయిల్ గెలల్ని ఏరివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. అంటే ఫ్రూట్ ఏరివేయడం వల్ల కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి రూల్ ప్రకారం గెలలు ఏరివేయడానికి వీలు లేదు. అట్లాంటి పద్ధతులు కాకుండా ఇవాళ OER పర్సెంటేజ్ ఎక్కువ ఉందనే పేరుతోటి ఇవాళ గెలలు ఏరివేయడం ప్రక్రియకు పాల్పడడం వల్ల రైతులందరూ కూడా ఆయిల్ రైతులు నష్టపోతూ ఉన్నారు, దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి గెలలు ఏరివేయడం రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. OER సమస్య పరిష్కారం కావాలంటే కొత్త ఫ్యాక్టరీ ఆయిల్ ఫ్యాక్టరీలో పెదవేగిలో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెదవేగిలో ఆయిల్ ఫ్యాక్టరీ నూతన కర్మాగారం నిర్మించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ప్రాంతాలు విస్తారంగా ఒరిజినల్ పొగాకు సాగుతూ ఉన్నది. ఇవాళ పొగాకు రైతు సరైన ధర రావడం లేదు. ఇవాళ కంపెనీలు చాలా మోసం చేస్తా ఉన్నాయి, ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం లేదు. సరాసరి ధర కిలోకి 350 రూపాయలు పైగా రైతు రాకపోతే ఈ సంవత్సరం పొగాకు ఒరిజినల్ పొగాకు రైతు తీవ్రంగా నష్టమైపోతుంది. ఒకవైపు రైతులు డబ్బులు పెడుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి ఒరిజినల్ పొగాకు రైతుల సమస్యలను కూడా దశలవారీ కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా సమావేశం నిర్ణయించింది. కాబట్టి జిల్లాలో రైతాంగ సమస్యలను పరిష్కారం చేసి ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాలు కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా దశలవారీ కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం సాక్షి విలేకరి తనిశెట్టి వెంకట భాస్కర్ రావు అలియాస్ సాక్షి భాస్కర్ గురువారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో అనేక ప్రజా సమస్యలపై ఎన్నో కథనాలు ప్రచురించి వాటి పరిష్కారానికి దోహదపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో అనేక ప్రజా సమస్యలపై ఎన్నో కథనాలు ప్రచురించి వాటి పరిష్కారానికి దోహదపడ్డారు. 1996లో ఈనాడు పత్రికలో చేరడం ద్వారా జర్నలిస్ట్ జీవితం ప్రారంభించారు. తరువాత దీర్ఘకాలం వార్తా దినపత్రికలో జంగారెడ్డిగూడెం విలేకరుగా పనిచేశారు. తరువాత సాక్షి పత్రిక ప్రారంభం కావడంతో సాక్షిలో విలేకరిగా పనిచేస్తూ వస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గౌరీశంకరపురం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదివారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి వరకు, శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, CSTS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA చదివారు. ఆర్టిస్ట్గా చిత్రాలు గీసేవారు. తరువాత స్టిక్కరింగ్ వృత్తి కొంతకాలం సాగించారు. 1996 నుంచి ఈనాడు పత్రికతో జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శిగా సేవలందించి ప్రస్తుతం యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. యూనియన్ నాయకునిగా జర్నలిస్ట్ సమస్యలపై జరిగిన పలు ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. భాస్కర్ ఆకస్మిక మృతికి APUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భాస్కర్ భౌతిక కాయం వద్ద జోహార్లు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. భాస్కర్కు భార్య, తల్లి ఉన్నారు. భాస్కర్ భౌతిక కాయాన్ని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, పెనుమర్తి రామ్కుమార్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, వైసీపీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, మొగల్నేడి శ్యామ్, ముప్పిడి వీరాంజనేయులు, అయినాల వెంకటరమణమూర్తి, CPM జిల్లా కార్యదర్శి R లింగరాజు, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి M రాజు,
మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, జనసేన నాయకుడు వాసా రామకృష్ణారావు, డాక్టర్ దండమూడి ప్రసాద్, పాలపర్తి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు కెవి రమణారావు, కెఎస్ శంకర్రావు, వాసా సత్యనారాయణ, వి శ్రీనివాస్, కె వెంకట్, నండూరి కిషోర్, మొడియం ప్రసాద్, పాలడుగుల రామకృష్ణ, నాగబాబు, కంచర్ల శ్రీనివాస్, సురేష్, నారా చంద్, వెంకట్ తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. అందరం గమనించాం. నిన్న మొన్న కూడా అందరితో ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా మా అందరితో కలిసి తిరిగాడు. మరి ఈరోజు ఇప్పుడు 12 గంటలకి ఆయన బీసిపోయి ఉన్నాడు అనేది చెప్తున్నారు. అంటే మళ్ళీ పెరాలసిస్ హార్ట్ అటాక్ జరిగి ఉంటుంది. మామూలు హార్ట్ అటాక్ అయితే బీసిపోయారంటే ఆయనకున్న పాత్ర చెప్పి మళ్ళీ తిరిగి పునరావృతం అయి ఉంటుంది. మనందరం కూడా మొట్టమొదటి వార్త భాస్కర్ గాను, ఆ తర్వాత సాక్షి భాస్కర్ గాను అందరికీ సుపరిచితులు. మరి అందరికీ నోట్లో నాలుగులా ఉండి ఈ మధ్యకాలంలో మా రామాలయంలో మా టెంపుల్ని ఇతను ఎంతో బాగా కవర్ చేసి మేము పునర్నిర్మించిన రామాలయంలో ప్రతిరోజు ఆ గుడి కార్యక్రమాలన్నీ ఎంతో బాగా తెలియజేసేవాడు. ఏదన్నా అందరితో పరిచయంగా పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తి. మరి ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఆయన వయసు సుమారుగా 60 సంవత్సరాలు చెప్తున్నారు. మరి వారి భార్య గారికి ఏమని ఆయన కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియాలి. వారందరికీ కూడా ఏదైనా అవసరమైతే మేము అందరం కూడా ఏంటంటే ఉంటామని, వారి సహాయ సహకారం ఇస్తామని, వారి ధైర్యంగా వారి పిల్లలు ముందుకు సాగాలని, దానికి భగవంతుడు సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా రాజకీయ పార్టీ నాయకులకు కానివ్వండి, ఇతర వాళ్ళకి, వ్యాపారస్తులందరికీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి చెందాం. అందరం కూడా నిజంగా ఊహించని పరిణామం. మన సాక్షి భాస్కర్రావు గారు, గతంలో అయితే వార్త భాస్కర్ గారు అనేవాళ్ళు, ఆయన కేవలం 2 పేపర్లోనే చేశారు. వారు నిన్న కూడా కలిసి మాట్లాడాం. గత 4 రోజుల క్రితం గంగాధర్ గారు ఎక్కడ ఉన్నాడు, ఆయన వచ్చి ఒక చిన్న విషయం మీద వచ్చి 4-5 గంటలు కూర్చున్నాం. ఇలాగ మాట్లాడే వ్యక్తి సడన్గా ఈరోజు 12 గంటల సమయంలో నాకు ఫోన్ చేసి లేరు అంటే నమ్మలేకపోయాం. మనసు అయితే చాలా బాధ అనిపించింది. నిన్న కూడా మాతో సరదాగా ఆయన ఏర్పాటు వాడారు. మీరు వైట్ వేశారు, నేను ఎల్లో వేసాను అన్నప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడుకున్న వ్యక్తి 24 గంటలు తిరగకుండా లేకపోయాడు అయినప్పటికీ ఇది చూడండి ఎంతమంది వారి మిత్రులు, మీడియా సోదరులు అందరూ కూడా నమ్మలేకపోతున్నాం. చాలా బాధ అనిపించింది. మరి వారి కుటుంబానికి ఆ భగవంతుడు అండగా ఉండాలని ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ భవిష్యత్తులో ఆ కుటుంబాన్ని అన్ని విధాలా మేమందరం కూడా అండగా ఉంటామని సందర్భంగా తెలియపరుచుకుంటూ తీవ్రంగా చూపిస్తూ బాధపడుతూ ఆవేదన చేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో పంగిడిగూడెం రోడ్డు నందు ఈ సేవా కేంద్రం వద్ద దక్షిణ భారతీయ గాన కోకిల ఎస్ జానకమ్మ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జాతికి అందించిన వివిధ గీతాలను ఆలాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షులు కోనరెడ్డి కిషోర్, కార్యదర్శి కోనేటి చంటి, సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, డాకర్పు కృష్ణ, బొబ్బర రాజ్పాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జానకమ్మకు ఘన నివాళి అర్పించారు. ఇటువంటి కార్యక్రమంలో జానకమ్మ గీతాలతో ప్రజలను తృప్తిపరిచిన కొందా శాస్త్రి మాస్టర్, సోంబాబు, ఇమ్మని శశికుమార్ తదితరుల కళాకారులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కళాకారులు అభినందనలు తెలిపారు. అందరికి నివాళులర్పించిన సభలో పాల్గొన్న నేను నివాళులర్పించి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మట్టిలో మాణిక్యాల్లాగా అద్భుతమైన కళాకారులు మన జంగారెడ్డిగూడెం పట్టణం మరియు రూరల్ ఉన్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎవరికి ఫస్ట్ అంటే ఏం చెప్తామండి, అందరికీ 10/10 మార్కులు ఇచ్చాం. పేరున అభినందనలు. మా సుబ్బాచార్య గారు, ఆయనకి వయసుతో సంబంధం లేదు, ఆ కసి పట్టుదల ఏమైనా పడాలని యూత్తో పోటీ పడుతున్నాడు. నిజంగా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు
నాకు తెలుసుండి వాళ్ళు డబ్బులు ఆశించి కూడా రాలేదు. వాళ్ళ పాడేటప్పుడు మనం చప్పట్లు కొడతా ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందమే, వాళ్ళకి ఆదాయం, ఆరోగ్యం. కళాకారుల యొక్క గొప్పతనం ఏంటంటే అది. ఎంత అద్భుతంగా పాడారు. మరి మా శిష్యుడు ఆరుగుళ్ళు అద్భుతంగా మాట్లాడాడు. నేను నిజంగా అంత బాగా పాడతాడు అనుకోలేదు. అన్నయ్య గారు ఏమైనా నేను రికార్డు ఇంకో 4 రికార్డుల తర్వాతే ఉండేవాడిని మా వాడి కోరిక మేరకు. ఏదేమైనా ఇక్కడ మా తమ్ముళ్ళు లక్ష్మణ్ కానీ ఇంకితర సభ్యులు వాళ్ళకి, మా అన్న శాస్త్రికి, అలాగే మా శశికుమార్కి, మాస్టర్ గారికి, సుబ్బాచార్య గారికి, మా టైలర్ గారికి, అలాగే మా ఆడపడుచులు ఇద్దరు అద్భుతంగా పాడారు. జూనియర్ జానకమ్మలు ఇద్దరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంతమంది మా తమ్ముళ్ళు అన్నలో రికార్డులు వీళ్ళు పాడిన పాటలు వింటున్నారంటే వాళ్ళకు కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అందరినీ హృదయంలో పెట్టుకున్నటువంటి హృదయ నేతని చెప్పాలి. మనం ఒక మంచి నాయకుడని చెప్పాలి జంగారెడ్డి పట్టణానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పేరు పేరున గుర్తు పెట్టుకుని ఆప్యాయంగా పలకరించి, ఇప్పుడు అతను ఏమన్నా నా పాట విని మీరు వెళ్ళాలి అని అంటే బోల్డ్ పనులు నేను చూస్తాను. ఇందాక నుంచి 30-40 ఫోన్లు అవన్నీ పక్కన పెట్టి ఆ జేబులో పెట్టుకుని వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఆ పాట అయ్యేంత వరకు ఇక్కడ నుంచుని కార్యక్రమం ఆయన కోరినటువంటి కోరిక. సామాన్యుడు ఏదైనా కోరితే అలా ఉండాలి నాయకత్వం అంటే. అది లక్షణం నాయకత్వానికి. అలాంటి అందుకనే అందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉండే నాయకులు మన రామ్ కుమార్ గారు ఒకరు. మరి కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని ఇంత సమున్నతం చేసి ఇంత సమయం కేటాయించి ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండల కేంద్రంలో ప్రభుత్వ తహసీల్దార్, ఎండీఓ, ఎంఈఓ, పంచాయతీ సచివాలయం, మీ సేవ, పశు వైద్యశాల మరియు ప్రభుత్వ స్కూల్, జూనియర్ కాలేజ్, గర్ల్స్ హాస్టల్స్ కు దగ్గరగా సెంటర్లో ఉన్న వైన్ షాప్లను తొలగించాలని గురువారం బొట్టాయిగూడెం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ బొట్టాయిగూడెం సెంటర్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, కాలేజ్ వద్ద ఉన్నటువంటి వైన్ షాప్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వైన్ షాప్స్ సెంటర్లో ఉండటం వల్ల ఉదయం, సాయంత్రం స్కూల్స్కి, కాలేజీలకు, హాస్టల్స్కు నడిచి వెళ్ళి రావడానికి విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
అంతేకాకుండా ప్రజల అవసరాల కోసం ఎంఆర్ఓ కార్యాలయాల వెంట తిరిగేటువంటి ప్రజానికానికి కూడా తీవ్రమైన అసౌకర్యం జరుగుతుందని అన్నారు. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో అన్న భయాందోళనలో ఉన్నారని తెలిపారు. ఈ వైన్ షాప్, బెల్ట్ షాపులు ప్రధాన సెంటర్లో ఉండటం వలన యువకులు మద్యానికి బానిసయ్యి గొడవలు, ఘర్షణలు పడి ప్రమాదాలను తెచ్చుకుంటున్నారని అన్నారు. కావున తక్షణమే సెంటర్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న వైన్ షాప్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి తేజ, కె జంపన్న, ఎం విష్ణు, వి చరణ్, సిహెచ్ కిరణ్, ఎన్ రాజేష్, సిహెచ్ విశ్వం, జి అజిత్, కె నాగేంద్ర, ఎం సాయి, కె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ ప్రభుత్వ ముట్టాయిగూడెం సెంటర్లో ఉన్నటువంటి ఈ వైన్ షాప్ వల్ల ఇదే దారిలో ప్రభుత్వ పాఠశాలలకి, కళాశాలకి, హాస్టల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము పీడిఎస్ విద్యార్థి సంఘం ఈ షాప్ని తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేందుకు ఆందోళన కార్యక్రమం చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు పలువురు వినతి పత్రాలు సమర్పించారు. జంగారెడ్డిగూడెంలో ఎర్రకాలువ తాగునీటి శుద్ధీకరణకు సంబంధించి నీటి ట్యాంకు నిర్మాణం శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాము పడుతున్న ఇబ్బందులను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. సాయిబాలాజీ టౌన్షిప్ నందు సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు కేతవరం రహదారికి సంబంధించిన గ్రామాల విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. తాము ప్రయాణించే రహదారి ఛిద్రంగా మారిందని, గోతులతో దర్శనమిస్తుందని, వెనువెంటనే రాకపోకలు సవ్యంగా సాగే విధంగా రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన విద్యార్థుల సమస్యను వెనువెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాత ఆర్టీఓ కార్యాలయం, డాంగనగర్ తదితర ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించే విధంగా చూడాలని ఆ వార్డుకు సంబంధించి ప్రజలు ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు విన్నవించారు. విద్యుత్ లైట్లు వేసేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఎమ్మెల్యేకు తెలిపారు. పాత ఆర్టీఓ కార్యాలయం వెనుక ఎస్ఎస్ నగర్ రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. మరో 3 మాసాలలో రహదారి పనులు చేసేలా చూడాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. ఆయా వార్డులలో అత్యవసరమైన పనులపై దృష్టి కేంద్రీకరించి ఉన్న నిధులతో మౌలిక వసతులపై దృష్టి పెట్టేలా చూడాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కమిషనర్ వెంకటరమణకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి సమీక్షపై పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను జంగారెడ్డిగూడెం దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, అధ్యాపక బృందం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశానికి విచ్చేయాలని ఆహ్వానించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి సమీక్ష సమావేశ మందిరంలో జేపీ యూత్ అధ్యక్షులు పొదిలి ఫణికుమార్ తదితరులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. పాత డీఎస్పీ కార్యాలయంలో ఉన్న 8వ సచివాలయాన్ని మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు మార్చేలా చూడాలని కోరారు. విజయవాడ భవానీపురంలోని సితారా గ్రౌండ్స్ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జగన్నాథ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి వేద మంత్రాలు, భజనలు, హరినామ సంకీర్తనల నడుమ సితారా గ్రౌండ్స్ నుంచి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గురువారం సాయంత్రం పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథాన్ని లాగి రథయాత్రలో పాల్గొని భక్తులతో కలిసి హరినామ సంకీర్తనలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ జగన్నాథ రథయాత్ర భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవానికి ప్రతీక అని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి, సామరస్యం, సద్భావనలు పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పాల్గొని రథయాత్రను విజయవంతం చేశారు. భక్తులకు మహాప్రసాదాన్ని పంపిణీ చేశారు. విశాఖలో మరో ఫిషింగ్ బోట్ ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు బోటు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో 2 మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా తోటి మత్స్యకారులు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన చోటు
చేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను వైద్యులు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిలుచున్న చోటే ఆ మాతృమూర్తి బిడ్డకు జన్మనిచ్చింది. కింద పడటంతో శిశువుకు తీవ్ర గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మాతా శిశు కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ మహిళను పట్టించుకోకుండా వైద్యులు నిర్లక్ష్యం వహించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నొప్పులు ఎక్కువ అవడంతో నిలుచున్న చోటే బిడ్డకు తల్లి జన్మనిచ్చింది. ఎత్తు నుండి కింద పడటంతో శిశువు గాయాల పాలైనట్లు తెలిపారు. బిడ్డ పుట్టాక కూడా 10 నిమిషాల వరకు వైద్యులు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఘటన చూసి ఇతర రోగులు సైతం భయాందోళనకు గురయ్యారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చూడడానికి ఉంటుంది. ఆశా వర్కర్ వచ్చి చెప్పింది బ్లీడింగ్ అయిపోయిందంట అని చెప్తే సిస్టర్స్ చూడ్డానికి అని చెప్పి లేచారంటే అప్పుడే ఆమె ముక్కేసి డెలివరీ కూడా అయిపోయింది. సో అట్లీస్ట్ ముందు చెప్పుంటే మాకు మేము వచ్చి చూసేవాళ్ళం. ఆమె లేదు సార్ డెలివరీ ఆమె జస్ట్ వచ్చి చెప్పారు, వాళ్ళు లేచి వెళ్ళేసరికి ఆమె డెలివరీ అయిపోయింది. జస్ట్ 1 మినిట్ గ్యాప్, 1 మినిట్లో ఆమె డెలివరీ అయిపోయింది. సో రియాక్ట్ అయ్యే లోపే ఆమె డెలివరీ అయిపోయింది. అట్లీస్ట్ పెయిన్ అని ముందు మదర్ పొలాల్లో విద్యుత్ మీటర్లకు ఫీజులు వేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ లైన్మెన్స్ తెలియజేస్తున్నారు. విద్యుత్ మీటర్ల లోపల కప్పలు, తొండలు తినేందుకు పాములు చేరుతున్నాయని పేర్కొంటున్నారు. రాత్రి సమయంలో మోటార్స్ వేసేటప్పుడు ఫీజులు గానీ ఎల్సీపీలు గానీ మరమ్మతులకు గురైతే మీటర్ల తలుపులు తీసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. లేకుంటే పాముల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. నూజివీడు మండలం పల్లెర్లమూడి నందు జలధార కార్యక్రమంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. చెరువుల పునరుద్ధరణ పనిలో భాగంగా భూమి పూజ చేశారు. చెరువుల్లో పూడికలను తీసి భూగర్భ జలాలను నింపే విధంగా చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒక చెరువు నుంచి మరొక చెరువుకు లింకులుండేవని, సాంకేతికత పేరుతో చెరువులు కనుమరుగవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో పొలాలకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు పుష్కలంగా ఉండాలంటే చెరువుల పరిరక్షణ ఎంతో ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో 32 ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడమే కాకుండా క్యాలెండర్ వారీగా వాటిని ప్రారంభించే విధంగా తేదీలు నిర్ణయించినట్లు తెలిపారు. చెరువులు ప్రజల అవసరాలు తీర్చడానికి చెరువుల్ని ఒక చెరువు నుంచి ఒక చెరువుకి ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ నీరు వృధా కాకుండా ఇంకో చెరువులకి చేరే విధంగా ఒక బ్రహ్మాండమైన వ్యవస్థని ఆ పూర్వీకులు మనకి ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే మన నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే ఇమీడియట్గా సాంకేతికం పేరు మీద ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మనం చిన్నాభిన్నం చేసుకున్నాం. ఒకవేళ మనం ఈ వ్యవస్థలను గనక పునర్నిర్మించుకోగలిగినట్లయితే తక్కువ ఖర్చుతో, ఇప్పుడు మనకి పొలంలో బోరు కావాలంటే తడవాలంటే మోటార్ వాడి మోటార్తో నీళ్లు తోడి దానికి వేయాలి. అఫ్కోర్స్ రైతుకి ఫ్రీ కరెంట్, కానీ ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది కదా. అదే ఇది ఉంటే ఎక్కడో చోట వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు నీళ్లు వస్తాయి. ఏదైనా వ్యవస్థ ఇప్పుడు మన నాగార్జున సాగర్లోకి వచ్చిన శ్రీశైలం పైన ఆల్మట్టి మధ్యలో అన్నీ కూడా నిండుకుంటే వస్తూ ఉంటాయి. సో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జలధార అనే పేరు మీద 100 రోజులు ప్రోగ్రాం పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ వేల చెరువుల్ని ఈ జలధార ప్రోగ్రాంలో చేయడం కూడా జరిగిందని చెప్పేసి మరి దాన్ని మొన్ననే పోలవరంలో దీని గురించి సమీక్షించడం జరిగింది. ఆ సమీక్షలో మరి అధికారులందరూ కూడా దీంతో మంచి రిజల్ట్స్ వచ్చినాయని చెప్పిన మీదట ఇంకా ప్రతి కలెక్టర్ కూడా ఒక 2 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కోసం కేటాయించి దీని మీద దృష్టి పెట్టి ఇంకా ఎక్కువ కళంగలు అంటారా వీటిని ఇన్ఫ్లో ఛానల్స్ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. అంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే రాబోయే కొన్ని దశాబ్దాల పాటు రైతుకి, గ్రామీణ ప్రజలకి త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పోలవరాన్ని పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా 36 ప్రాజెక్టులని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని వాటన్నిటినీ కూడా డేట్ వైజ్ ఫలానా డేట్కి, ఉదాహరణకి లెఫ్ట్ బ్యాంక్ పోలవరం లెఫ్ట్ బ్యాంక్ మెయిన్ కెనాల్ ఉంది, అది 14 ఆగస్టున నీళ్లు రిలీజ్ చేసి అనకాపల్లిలో జలహారతి ప్రోగ్రామ్ సీఎం గారు చేస్తాం. అదేవిధంగా వచ్చే ఆగస్టు నెలకు అనుకుంటాను, సెప్టెంబర్ 1-2 తారీఖుల్లో వెలుగొండని స్టార్ట్ చేస్తాను. ఆ విధంగా డేట్స్ పెట్టుకుని రాష్ట్రంలో 36 ప్రాజెక్టులని పూర్తి చేయడానికి ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు వేగం చేసినట్లు
సమాచారం. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, తొలుత మున్సిపల్, ఆపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక రూపొందించడానికి సన్నాహాలకు సిద్ధమవుతున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సెప్టెంబర్ 2వ వారంలో జెడ్పీటీసీల గడువు సైతం ముగియడంతో పూర్తి స్థాయిలో ప్రత్యేక అధికారుల పాలనలో శాఖలు పనిచేయాల్సిన అవసరం ఉంది. చివరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు డోర్ టు డోర్ ప్రచారానికి టీడీపీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఈలోపే సర్ కార్యక్రమం పూర్తి చేసి ఆగస్టులో తుది జాబితా విడుదల చేయడంతో స్థానిక ఎన్నికలకు సన్నాహాలు పూర్తయినట్లేనని భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సెప్టెంబర్ మాసంలో ముగియనున్న జెడ్పీటీసీల పదవీ కాలం, సర్ ప్రోగ్రాం పూర్తయితే స్థానిక ఎన్నికలే తరువాయి. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద జాగ్రత్త. తడి పొడి చెత్త చెదారంతోనే సంపద సృష్టించడమే ధ్యేయమంటున్న జంగారెడ్డిగూడెం డిప్యూటీ ఎంపీడీఓ సుజాత. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కార్యదర్శులు. గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన జంగారెడ్డిగూడెం సాక్షి రిపోర్టర్ దనిశెట్టి భాస్కర్. ఘన నివాళి అర్పించిన పాత్రికేయులు, నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు. జంగారెడ్డిగూడెం 9వ సచివాలయాన్ని మార్చాలంటున్న జేపీ యూత్ అధ్యక్షుడు పొదిలి పని. కేతవరం రహదారి వేయాలంటున్న విద్యార్థులు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. వార్తలు సమాప్తం. నమస్కారం.